నేటి పునీతులు పునీత కాంటర్బరీ అగస్టీను గారు. మీరు క్రీస్తును చూడలేకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఆయనను చూడకయే విశ్వసించుచున్నారు, కావున వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. సోమవారం, మే 27, 2024. మొదటి పఠనం పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 3-9 వచనాలు. సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమొనరించి దాని మూలమున మనకు నూతన జీవితమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరచిన దీవెనలు మహత్తరమైనవి, కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అట అని క్షీణింపవు, చెడవు, క్షయింపవు. మీరు యుగాంతమున ప్రకటింపబడెడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొన వలసిన పలువిధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అది మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా. అట్లే సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి ప్రతిష్టలను మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలన మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభువు వాక్కు.